Good morning, I'm Dr. Snehal Reddy, consultant gynecologist and fertility specialist from ARC Fertility Center, Gachibowli branch, Hyderabad. ఇవాళ మనం మాట్లాడుకుందాం TB and infertility. How TB is causing infertility? TB ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫర్టిలిటీ ఉంటుందా? ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి అందరికీ ముందు TB వచ్చిందా? In recent times, we have seen a lot of people with history of tuberculosis. Why tuberculosis history is important? Ante tuberculosis, even if it is pulmonary, in India, genital tuberculosis is very common. Meeru TB to affect ayinappudu adi chaala asymptomatic ayi undochu, even if it is pulmonary TB. But genital TB is very troublesome when you're trying to conceive. So genital TB to em avutadi ante, genital TB is very notorious. N number of disturbances untai manaki uterus, fallopian tubes, ovaries annitlo. So what happens to the fallopian tubes ante, fallopian tubes lo additions vachestayi, tubal block untadi, ఫింబ్రియల్ అండ్ ఇలా మనకి ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అవి బ్లాక్ అయిపోతాయి. ట్యూబ్ మొత్తం లోపల సీలియా డిస్టర్బ్ అయిపోయి లోపల నీరు చేరుకునే అవకాశం ఉంటుంది, హైడ్రోసాల్పింగ్స్ అంటాము. ఓవరీస్లో తక్కువ శాతం ఎఫెక్ట్ అయ్యేది ఓవరీస్, కానీ ఓవరీస్ ఎఫెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఎగ్ నంబర్ అనేది డిప్లీట్ అయిపోతుంది వెన్ యు ఆర్ అఫెక్టెడ్ విత్ జెనైటల్ టీబీ. దిస్ ఈస్ విత్ ద ఓవరీస్. అండ్ కమింగ్ టు ది యూట్రస్, మన యూట్రస్ లేయర్ ఎండోమెట్రియం అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. థిన్ ఎండోమెట్రియం అంటే మన బేసల్ లేయర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది, ఎండోమెట్రియం పొర అనేది పెరగదు అండ్ లోపల అన్ని అడెషన్స్ వచ్చేస్తాయి అనమాట. అంటే ఈ పొరకి మనకి లోపల క్యావిటీ, మనకు కొంచెం స్పేస్ ఉంటుంది అనమాట, అక్కడ పిండం పెరిగే స్పేస్ అంటాము. ఆ వాల్స్ అన్నీ అతుక్కుని పోయి విడదీయలేనంతగా తయారవుతాయి. అంటే లోపల పిండం పెట్టినా మనకి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద డిస్టర్బెన్సెస్ కాజింగ్ ఇన్ఫర్టిలిటీ అంటే, ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు మీ న్యాచురల్ ఆర్ IUI వీ కెనాట్ ట్రై బికాస్ ద ఎగ్ అనేది ట్యూబ్ పిక్ చేసుకోలేకపోతుంది. ఓవరీస్లో ఎగ్ నెంబర్ తగ్గిపోయినప్పుడు, డెఫినెట్లీ ఎగ్ నెంబర్ తగ్గిపోయినప్పుడు మనకి బయటికి ఎగ్ రావడమే అతి కష్టంగా ఉంటుంది. ఒకటో రెండో ఎగ్స్ మాత్రమే, ఫాలికల్స్ మాత్రమే పెరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాజ్. అండ్ ఎండోమెట్రియం డిస్టర్బ్ అయినప్పుడు ఈవెన్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఇది IVF ప్రొసీజర్, ఒకవేళ థిన్ ఎండోమెట్రియం ఎడిషన్స్ లాగా ఉన్నాయంటే మనకి చాలా ఇంప్లాంటేషన్కి ఇబ్బంది అవుతుంది అనమాట. పిండం లోపలేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇవన్నీ ఎలా గుర్తించవచ్చు అంటే, ఫస్ట్ చిన్న ఉన్నప్పుడు ఎప్పుడైనా టీబీ వచ్చిందా, టీబీ వచ్చినప్పుడు మెడికేషన్ ఎన్ని మంత్స్ వాడారు, అవన్నీ మనకి గుర్తుంచుకోవాలి. సిమ్టమ్స్ అంటే కొంతమందికి అసలు ఏ సిమ్టమ్స్ ఉండవు, ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా టీబీ తెలియదు వాళ్ళకి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ కైండ్. ఫర్ ఫ్యూ పీపుల్ దెర్ విల్ బీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ బికాస్ ఆఫ్ యువర్ ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోవడం వల్ల, ఆర్ ఫుల్ హెవీ బ్లీడింగ్ ఉంటుంది. వెన్ ఎండోమెట్రియం ఇస్ గెట్టింగ్ ఎఫెక్టెడ్, యాక్టివ్ ఫేజ్లో టీబీ ఉన్నప్పుడు చాలా హెవీ బ్లీడింగ్ ఉంటుంది. ఫర్ ఫ్యూ పీపుల్ దిస్ ఈజ్ ఆల్సో ద మోస్ట్ కామన్ థింగ్ కంప్లైంట్ ఇస్ ఫ్లో అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓన్లీ 1 day దే విల్ హ్యావ్ అ ఫ్లో. దట్ మీన్స్ ద ఎండోమెట్రియం ఇస్ నాట్ గ్రోయింగ్, అడిషన్స్ అయిపోయాయి, పొర అనేది ఫాల్ అవ్వట్లేదు, పెరగట్లేదు, ఫాల్ అవ్వట్లేదు. దిస్ ఈజ్ వన్. అండ్ కొంతమందికి వెజైనల్, మనకి నార్మల్గా సర్వైకల్ వెజైనల్ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జెస్ ఉంటుంది. దిస్ ఈజ్ ఫర్ ద సిమ్టమ్స్. ఇలా గుర్తించవచ్చు ఫర్ ఫ్యూ పీపుల్. నెక్స్ట్ ఏంటంటే గోల్డ్ స్టాండర్డ్. హౌ డు వి సీ, ఎలా మనకి ట్యూబ్స్ ఎలా తెలుస్తాయి మేడం, వీ కాంట్ సీ కదా అంటే, మనకి డౌట్ వస్తుంది వీఆర్ నాట్ కన్సీవింగ్, ఫస్ట్ టెస్ట్ వీ డూ ఇస్ ఎ ట్యూబ్ టెస్ట్, HSG ఎక్స్రే తీస్తాము. సో దాంట్లో ట్యూబ్స్ ఎలా ఉన్నాయి తెలిసిపోతుంది మనకి. సో వెన్ ట్యూబ్స్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ టీబీ, దానికి ఒక టిపికల్ ప్యాటర్న్ ఉంటుంది. HSGలో కనిపిస్తుంది మనకి, ఎక్స్రేలో కనిపిస్తుంది. అప్పుడు తెలుసుకోవచ్చు మనకి ట్యూబ్ దీనివల్ల డ్యామేజ్ అయింది, ఆ ట్యూబుల్ బ్లాక్ అయింది. అండ్ ఈవెన్ HSGతో అడ్వాంటేజ్ ఏంటంటే క్యావిటీ కూడా తెలుస్తుంది, క్యావిటీ ఎక్స్పాండ్ అవుతుందా, క్యావిటీలో అతుకులు ఉన్నాయా, ఇవి కూడా తెలుస్తాయి HSGతో. మోస్ట్ గోల్డ్ స్టాండర్డ్ లాప్రోస్కోపీ. మనకి యాక్టివ్గా ఉన్నప్పుడు వీ డోంట్ డూ ఆల్ ది సర్జరీస్, బట్ వెన్ వీఆర్ డూయింగ్ అ డయాగ్నోస్టిక్ హిస్టోలాబ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ, అప్పుడు మనకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయా, ఓవరీస్ ఎలా ఉన్నాయి అనేటిది కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎండోమెట్రియం బయోప్సీకి తీసినప్పుడు, ఎండోమెట్రియం ఒక పర్టికులర్ టైంలోనే బయోప్సీకి తీస్తాము. జనరల్గా యాక్టివ్ ఫేజ్లో ఉన్నప్పుడు వీ డోంట్ టేక్ బయోప్సీస్, బట్ వెన్ వీఆర్ డూయింగ్ డయాగ్నోస్టిక్, బయోప్సీకి తీసిన డౌట్ ఉంది అన్నప్పుడు బయోప్సీ తీసి పంపించినప్పుడు దాంట్లో
టీబీ అని బయటికి పడినప్పుడు వాట్ డూ వీ డూ, మనం దీనికి నెక్స్ట్ మనకి ఇప్పుడు టీబీ ఉంది అని అన్నప్పుడు దెర్ విల్ బి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్. జనరల్గా టీబీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, పల్మనరీ టీబీకి దీనికి కూడా అలాగే ఉంటుంది. ఇట్ ఫాల్స్ బిట్వీన్ 4 months to 1 year. దాని తర్వాత మళ్ళీ బయోప్సీ తీసుకొని చెక్ చేసుకొని విల్ గో హెడ్ విత్ ది ప్రోగ్రామ్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హౌ కెన్ వీ కన్సీవ్ అంటే, ఇఫ్ ఇట్స్ ఓన్లీ అ ట్యూబల్ ఫ్యాక్టర్ అండ్ నథింగ్ ఎల్స్ ఇస్ ఎఫెక్టెడ్, డెఫినెట్లీ ఏఆర్టీ ప్రొసీజర్ మీకు ఐవీఎఫ్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ సంథింగ్ ఎల్స్ లైక్ ఈవెన్ ఇఫ్ యూర్ ఓవరీస్ ఆర్ ఎఫెక్టెడ్, హౌ మెనీ ఎగ్స్ డూ వీ హ్యావ్ అలా తీసుకొని ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. ఇఫ్ ఎండోమెట్రియం ఇస్ ఎఫెక్టెడ్, ఎడిషన్స్ రిలీజ్ చేసి ఏ స్టేజ్లో ఉంది దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో వెన్ టీబీ ఉంది, ఏ స్టేజ్లో ఉంది, ఎంత మనకు ఎఫెక్ట్ అయింది, దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకుంటాము. ఇలాంటప్పుడు ఐవీఎఫ్, ఐయుఐస్ అనేటివి చాలా మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ.